అక్షరాలకున్న మహిమ ఏంటో తెలియజేసిన వారు వాగ్గేయకారులు. సంగీతం సాహిత్యం కలిపి ఇచ్చిన వారిని వాగ్గేయకారులు అంటూ ఉంటారు. ప్రథమ వాగ్గేయకారుడు జయదేవుడు అని చెప్తారు. ఆయన సంస్కృతంలో రచించారు. రెండవ వారు లీలాసుకులు. ఈయన శ్లోకాలు రచించారు. శ్లోకాలను గేయములు అనరు, కానీ గేయముల వంటి శ్లోకాలు రచించారు శ్రీకృష్ణ కర్ణామృతకర్త. తెలుగువారిలో మొట్టమొదటి వారిగా చెప్పవలసిన వారు అన్నమాచార్యుల వారు. అందుకే ఆయనకి ప్రథమ వాగ్గేయకారుడు అనే పేరు ఉంది. సంగీతము సాహిత్యము అనేవి కళలు. మంచి సంగీత సాహిత్య ప్రతిభ ఉన్నవారు దేని గురించైనా పాడచ్చు, ఏ భావాన్నైనా చెప్పచ్చు. అందుకనే మన వాగ్గేయకారులు తమ అపారమైన భక్తితో సంగీత సాహిత్యాలను భగవన్మయం చేశారు. ప్రపంచంలో సంగీతం అనేది అన్ని దేశాల్లోనూ సంస్కృతులలోనూ ఉంది. దేని గొప్పతనం దానిది. ఏ కళైనా భగవత్ స్వరూపమే. ప్రపంచమంతా భగవంతుడిదే. ఇందులో ఎటువంటి సందేహము లేదు. అయితే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. ఆ స్వభావంలో నుండే ఆయా దేశాల విద్యలు కళలు కనబడుతూ ఉంటాయి. మన భారతదేశంలో కళలకి ప్రతిభకి ఎటువంటి కొదవ లేదు. అద్భుతమైన సంగీతం సాహిత్యం శిల్పం అన్నీ ఉన్నాయి. అయితే విచిత్రం ఏమిటంటే వీటన్నిటికీ దివ్యత్వం ఉంటుంది. భారతీయ సంగీతంలో దివ్యత్వం ఉంటుంది. మ్యూజిక్ ఈజ్ డివైన్ అని అందరూ అంటూ ఉంటారు. కానీ డివైన్ మ్యూజిక్ మాత్రం మన భారతదేశంలో మాత్రమే లభిస్తుంది. దివ్యత్వాన్ని ప్రతి కళలోనూ చూపించారు మన పూర్వీకులు. పాడినా భగవంతుడి మీదే పాడతారు, రాసినా భగవంతుడి మీదే రాస్తారు, శిల్పం చెక్కినా భగవంతుడినే చెక్కుతారు. అయితే ఇలా అవ్వటం వల్ల అందరికీ ఒక సందేహం వస్తుంది, ఇతర కళలేవి లేవా, అన్నీ దేవుడి మీదేనా అని. అయితే మన పూర్వీకులు మిగిలినవి కూడా చెప్పారు, కానీ వాటన్నిటికీ కూడా భగవంతుడినే ఆధారం చేసుకొని చెప్పారు. కళకు ఒక స్వభావం ఉంటుంది. కళ ఎంత గొప్పదో అంతే ప్రమాదకరమైనది. కావ్యాల పాంశ్చ వర్జయేతని వేదం చెప్పింది. దీని అర్థం ఏంటంటే సంగీతాలు కావ్యాలని విడిచిపెట్టాలి అని. దత్తాత్రేయ స్వామి వారు కూడా సంగీతాల వలన పతనమవుతారు కాబట్టి సంగీతానికి లోను కాకూడదు అని బోధించారు. లేడిని చూసి నేర్చుకున్నాను, సంగీతానికి ఆకర్షితం కాకూడదు అంటారు. ఇది భాగవతంలో మనకి కనిపిస్తుంది. మరి దత్తాత్రేయ స్వామి వారు ఎందుకలా చెప్పారు? ఒకవైపు మహాయోగులైన సంగీతకారులు కనపడుతూ ఉంటే మరొక వైపు సంగీతం లోకంలో బాగున్నట్టు కనపడుతుంది, కానీ వారి యొక్క వ్యక్తిత్వాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తుంది అని మన గురువైన దత్తాత్రేయుల వారు చెప్పారు. ప్రకృతిలో 24 మంది గురువులలో లేడిని చూసి సంగీతానికి ఆకర్షితం కాకూడదని నేర్చుకున్నాను అని చెప్పారు. వేటగాళ్ళు ఒక్కొక్క జంతువును దాని వీక్ పాయింట్ వాడుకొని పట్టుకుంటారు. అలా లేడి దగ్గరికి వచ్చేసరికి వేటగాడు వేణువును మోగిస్తాడు. ఆ లేడి వేణువు నుండి వచ్చే శబ్దానికి సమ్మోహితమై ఉండగా దాన్ని బంధిస్తారు. అదేవిధంగా లోకంలో కూడా మనం పరిశీలిస్తే కొందరు కళాకారులు ఎంతో బలహీనమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. సంగీతం చాలా గొప్పగా కనిపిస్తుంది, కానీ కళలో ఉంటూ దాన్ని ఆస్వాదించే వారి మనసు మాత్రం చాలా ఎక్కువ ఎమోషనల్గా ఉంటుంది. ప్రతి మనిషికి ఎమోషన్ ఇంటెలెక్ట్ అని రెండు ఉంటాయి. మనలోని ఎమోషన్ ఆ బుద్ధిని డామినేట్ చేస్తే వ్యక్తిత్వం దెబ్బతింటుంది. కళ అంటేనే భావానికి ప్రాధాన్యత ఉంటూ వినేవారికి పాడేవారికి కూడా ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. కళలో ఒక ఆకర్షణ ఉంటుంది. మన మహర్షులు కళని ఎలా గొప్పదిగా చేయాలి అని ఆలోచించి కళకి దివ్యత్వాన్ని జోడించారు. దానివల్ల అన్ని రకాల భావాలు భావోద్వేగాలు అన్నీ కళలో చెప్పినప్పటికీ కూడా ధర్మరమణీయత అనేది ఆ కళకు వస్తుంది. భారతీయ సాహిత్యంలో సంగీతంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ధర్మరమణీయత. ధర్మము అంటే ఒక కట్టుబాటు. ఎన్ని రకాల భావాలు చెప్పినా భగవంతుడితో మనం కట్టుబడి ఉంటే అది మనల్ని దివ్యత్వానికి తీసుకెళ్తుంది. అందుకే అక్షరాలని స్వరాలని భగవత్ స్వరూపాలుగా భావన చేస్తూ ఒక కట్టుబాటుతో కూడిన పవిత్రమైన ధర్మబద్ధమైన జీవితం ఉండాలి. కళలలో తెలివితేటలు ఉంటాయి,
కాబట్టే వాటి వల్ల ప్రమాదాలు కూడా ఉంటాయి. అధర్మపరుడు పండితుడైతే వాడికంటే ప్రమాదం మరొకటి ఉండదు. ఎందుకంటే వాడి పాండిత్యాన్నంతా వాడి అధర్మాన్ని కప్పిపుచ్చుకోవటానికే వాడుకుంటాడు. అందుకే కళాకారులకు ధర్మజీవనం అనేది ఎంతో ప్రధానమైనది. ధర్మజీవనం చేస్తూ ఉన్నా ఉపాసన అనేది తోడవ్వాలి. ఎంత మనం ధర్మజీవనం చేస్తూ ఉన్నా భగవంతుడి ఆసరా లేకుండా ఉండలేము. మనం ధర్మం చేయాలన్నా భగవంతుడి అనుగ్రహం కావాలి. అందుకే మన పూర్వీకులు భగవద్ అనుగ్రహాన్ని ఆలంబనగా చేసుకొని సంగీతాన్ని, సాహిత్యాన్ని, ధర్మాన్ని చెప్పారు. వాళ్ళు ధర్మాన్ని పాటిస్తూ ఇతరులకు చెప్పడానికి సంగీత సాహిత్యాలను మాధ్యమంగా తీసుకున్నారు. సంగీత సాహిత్యాలు అంటే కేవలం ఒక కళ, వినోదం అని మాత్రమే కాకుండా ధర్మ ప్రబోధం చేయాలి. అలా చేయాలి అంటే ముందర చెప్పేవారికి ధర్మం ఉండాలి. చెప్పేవారి దగ్గర ఆచరణ లేకపోతే దానికి ప్రభావం అనేదే ఉండదు. ఇప్పుడు మన వాగ్గేయకారుల గురించి ఆలోచన చేసినట్టయితే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న సంస్కారాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. నాస్తికుడైనా సరే ఆ సంగీతానికి, ఆ సాహిత్య భావాలకి ఆనందించాల్సిందే. మన వాగ్గేయకారుల వద్ద ఉన్న ధర్మము, భక్తి ఈ రెండు కలవడం వల్లే వారి సంగీతానికి, సాహిత్యానికి ప్రాణం అనేది వస్తుంది. సంగీత సాహిత్యాలనేవి కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, అవి జ్ఞానోదయం కోసం కూడా. ప్రపంచంలోని సంగీతాలన్నీ వినోదం వైపు తీసుకెళ్తూ ఉంటే మన భారతదేశంలోని సంగీతం మాత్రం మనల్ని పరమాత్మ వైపుకు తీసుకువెళ్తుంది. ఇతర దేశాల్లో సంగీతం అనేది వినోద విద్య, కానీ భారతదేశంలో సంగీతం అనేది యోగ విద్య. నిజమే, యోగానికి, సంగీతానికి అనుబంధం ఉంది. భారతదేశంలో ఏదైనా యోగ విద్యే. కృష్ణ పరమాత్మ 18 అధ్యాయాలకి 18 యోగములు అన్నారు. సంగీతానికి, యోగానికి చాలా సంబంధం ఉంది. సప్తస్వరాలకి, మనలోని సప్త చక్రాలకి సంబంధం ఉంది. దీన్ని బట్టి సంగీతాన్ని సరిగ్గా సాధన చేస్తే మనకి తెలియకుండానే లోపల ఆ చక్రస్పందన జరుగుతుంది. అయితే ఆ సాధనకి ఒక పవిత్రత అనేది ఉండాలి, ఒక ఉపాసనా బలం ఉండాలి. అది ఉంటేనే ఆ సంగీతం నిలబడుతుంది. మన వాగ్గేయకారులను గమనిస్తే వారిలో ప్రతి ఒక్కరూ ఒక ఉపాసకుడు, ఒక ధార్మికుడు, ఒక ఆదర్శ జీవనం గడిపినవారు. అదే వారి వైభవం. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా సంగీత సాధన చేస్తే సంగీతం మోక్ష మార్గం కాగలుగుతుంది. సంగీతం ఇహము, పరము రెండిటినీ కూడా ఇస్తుంది. సంగీతం గురించి మరిన్ని గొప్ప విషయాలు తర్వాత వీడియోలో తెలుసుకుందాము. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.